యాక్చువల్లీ మేము కూడా ఫీల్ అవుతున్నాం ఎందుకు బ్రేక్ తీసుకున్నారు పృథ్వీ గారని. సో ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? నాకున్న బాబు ఇలా అయిపోయారు అని అది అలా సెట్ అయ్యి ఫస్ట్ అప్పుడు అంటే హెల్త్ బాగాలేదని ఎప్పుడైతే బాబుకి తెలిసిందో అప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి? డాక్టర్ ఏం తెలుసు అభిష్ టి రాజేందర్ గారి గురించి చెప్పారు, తన డైరెక్షన్లో చేశానని. దాదాపు అంటే ఆ ఇమిటేషన్ ఒక 1 million times చేశాను ఇప్పటి వరకు అన్నారు. బట్ మా కోసం మళ్ళీ మీకు తప్పదు ఆ ఇమిటేషన్ చేయాలి. అప్పట్లో మీరు సినిమాల్లో చేసినప్పుడు హీరో కంటే ఎక్కువ డామినేట్ చేసి మీరు యాక్ట్ చేస్తున్నారు కాబట్టే వాళ్ళు కావాలనే మిమ్మల్ని ఎదగనివ్వలేదు అనేది ఒక వెర్షన్ ఉంది. సో అది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇప్పుడు చెప్పి ఓ హీరోలా చెప్పారా? మీకు వచ్చిన యాక్టింగే మీకు మైనస్ అయింది అనుకోవచ్చా? చాలా ప్రాబ్లం వచ్చాయి. చాలా సినిమాలో నా సీన్స్ ఇంకా మీరు ఈ పాత్ర నేను ఇంకా చేయలేదు, ఈ క్యారెక్టర్ ఇంకా నేను చేస్తే బాగుండేది అనుకునేవి ఏమైనా ఉన్నాయా, మిగిలి ఉన్నాయా? బట్ దేర్ వాస్ వన్ క్యారెక్టర్. సో ఇండస్ట్రీలో పృథ్వీ ఒక గొప్ప నటుడు, మంచి ఆర్టిస్ట్ అనే పేరు ఎంత ఉందో పృథ్వీకి కోపం ఎక్కువ అనే పేరు కూడా ఉంది. మీద ఒక వీడియో వైరల్ అయింది, అంటే సూసైడ్ చేసుకున్నారు పృథ్వీ అని. నేను పుట్టినప్పుడు నేను ఏడిశాను, అందరూ నవ్వారు. ఇప్పుడు నేను నవ్వుతాను, అందరూ ఏడుస్తారు. సో ఒకసారి మీ సినీ కెరీర్ కల్లా ఎలా స్టార్ట్ అయింది? హీరోయిన్స్ నన్ను పిలిచి ఇక్కడ కూర్చోపెట్టి చాక్లెట్ ఇస్తారు. ఓకే. సో నేను ఆ ఇదిలో సినిమాకి వచ్చేసానండి. కానీ ఇప్పుడు హీరోయిన్స్ సినిమా ఛాన్స్ కోసం ఎవరు కాల్ చేస్తారని ఎదురు చూసిన రోజు నుంచి ఎట్ ఏ టైం 200 కాల్ పీరియడ్ ఉంది. ఒక డైరెక్టర్ ఏమో నన్ను ఎంత ఇన్సల్ట్ చేశారంటే, ఫాదర్ క్యారెక్టర్ అరే నీవు నాకు 6 pack ఉంది, నేను ఎంత అందంగా నాకు ఫాదర్. సో ఏమి ఇష్టం హైదరాబాద్? ఇక్కడ అమ్మాయిలు చాలా అందంగా ఉన్నారు.